సమాజ సేవలో నిరంతరం తపస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ఎత్తరాజు నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. నిస్వార్థంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకుగాను మంగళవారం హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయనకు ప్రతిష్టాత్మక నంది అవార్డును ప్రదానం చేశారు. హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ దిశా నిర్దేశంలో నాగరాజు సేవా పథంలో పయనిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అంబులెన్స్ సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు 32 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడడంలో తన వంతు కృషి చేశారు. క్రమశిక్షణతో కూడిన బాధాహితమైన సేవలను గుర్తించిన కమిటీ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అవార్డు అందుకున్న అనంతరం నాగరాజు మాట్లాడుతూ, ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని, భవిష్యత్తులో మరింత అంకిత భావంతో సమాజ సేవ చేస్తానని ఉద్వేగంగా తెలిపారు. నాగరాజుకు ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నాగరాజు పటేల్ తదుపరి బీర్ల కృష్ణబాబు కూడా రెడీగా ఉండాలి. నాగరాజు పటేల్ కుటుంబంతో వచ్చిన వారు కుటుంబంతో రావచ్చు. నంది అవార్డు పొందిన సందర్భంగా, భారత నంది అవార్డు పొందిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తర్వాత అవార్డు పొందినందరితో గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత చివరిలో గ్రూప్ ఫోటో ఉంటుంది. నా పేరు నాగరాజు అండి. మాది బరకాల. నేను వరంగల్లో ఉంటాను. నేను తెలంగాణ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్స్ అధ్యక్షుడిని. నేను మానవ సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచి సహజ సేవ చేస్తూనే ఉంటాను. మానవ హక్కుల సంఘంలో నేను ఇప్పుడు చేరి దరిదాపులు 6 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఒక కమిటీ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, కమిటీ మెంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను రీసెంట్గా. సో నేను చేసిన కోవిడ్లో కానీ బ్లడ్ డొనేషన్స్ ఇప్పటికీ 32 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను. సో ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏది ఉన్నా కానీ ఎవరైనా నేను నావాలనుకుని ముందెళ్ళిపోయి నేను సాయానికి ముందు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.